నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారండి. ఒకసారి గురువు గారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, ఇప్పుడు ఏంటంటే మనం ప్రత్యేకంగా మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం ఈరోజు. సో ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి, అలాగే ఎన్నో కోరికలు కూడా ఉంటాయి. ఆ సమస్యలు తీరాలన్నా, కోరికలు నెరవేరాలన్నా కూడా మహాశివరాత్రి రోజు శివుడికి వేదం ప్రకారము ఏ పూలతో అర్చన చేస్తారు, ఎలాంటి అభిషేకాలు చేస్తారు? మహాశివరాత్రి జన్మకో శివరాత్రి అని అంటుంటారు. కాబట్టి ఈశ్వరుని అర్చించేటువంటి విధానము చాలా ప్రత్యేకమైనటువంటిది. సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలన్నా, ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా ఆ శివుని అనుగ్రహం ఉండబట్టే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. అయితే మనకు సాధారణంగా పండుగలు అనేటువంటివి వచ్చినప్పుడు సూర్యోదయం ప్రాముఖ్యతని అనుసరించుకొని పండుగలు చేసుకుంటాం. దసరా అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా, శ్రీరామనవమి అయినా, ఇలా ఏ పండుగ అయినా కానీ రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు 4 మాత్రమే. వీటికి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఈ 4 రాత్రులు చాలా శక్తివంతమైనటువంటివి. 1000 సూర్యగ్రహణాలు, 1000 చంద్రగ్రహణాలలో పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఈ 4 రాత్రులలో మనం నిష్టగా ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తే అంతటి ఫలితం వస్తుంది. ఏమా రాత్రులు అంటే, 1 మహాశివరాత్రి, 2 మదన పూర్ణిమ అంటే మనకందరికీ తెలిసిందే హోళీ పండుగ, 3 జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి, 4 దీపావళి. ఇవన్నీ కూడా రాత్రిపూట మాత్రమే జరుపుకునేటువంటి పండుగలు. అందున మహాశివరాత్రి మాఘమాసము విష్ణువుకి ప్రత్యేకమైనటువంటిది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోర్విష్ణోశ్చ హృదయం శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు సదా కొలువై ఉంటారు. కాబట్టి మాఘమాసము విష్ణువుకి సంబంధించినదైతే, ఆ మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి ఈశ్వరునికి సంబంధించింది. అలాగే కార్తీక మాసము ఈశ్వరునికి సంబంధించినదైతే, అందులో వచ్చే దామోదర ద్వాదశి విష్ణువుకు సంబంధించినటువంటిది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు, సోషల్ పోస్ట్ ప్రేక్షకులు ఈ శివ విష్ణు భేదం అనేది లేకుండా అందరినీ పూజించి అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున వేదం ప్రకారము కొన్ని నియమాలు చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేటువంటి అభిషేకాదులు కానీ, అర్చనలు కానీ, లేదా ఏ సమయంలో ఈశ్వరునికి ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేయాలని చెప్పి లింగ పురాణము, శివ పురాణంలో కొన్ని ఉపనిషత్తుల్లో చాలా స్పష్టముగా, క్షుణ్ణముగా తెలియజేయబడ్డాయి. ఈ యొక్క సమయాలలోనే ఈశ్వరుని ఆరాధన చేసిన వాళ్ళకి అన్ని రకాల సమస్యలు తీరుతాయి. ప్రధానంగా గమనించుకుంటే మనస్సు ప్రశాంతతగా ఉంటుంది. అందుకని మీరు గమనించుకున్నట్లయితే విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంత మనస్సు అలజడిగా ఉంటుంది. కానీ ఎంత క్రాస్ రోడ్లో అయినా, ఎంత బిజీ రోడ్లో ఉన్నా శివాలయం ఉన్న చోటికి వెళ్ళండి. ఆ శివాలయంలో శివుడి ముందర కూర్చుంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి సమస్యకి మూలము మనస్సే. ఆ మనస్సునే అదుపులో పెట్టుకున్నటువంటి మానవుడికి అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి మనం ఏది బాధపడుతున్నా, మనకి ఏ సమస్య వస్తున్నా ఫస్ట్ మనకు ఏమవుతుంది, మన మనస్సు చంచలమైపోతుంది, మనస్సు వికలమైపోతుంది. కోరికకు కూడా మనస్సే కారణం. చూసిన దానిని కావాలనుకునేటువంటి కోరిక, బాధపడ్డటువంటి మనస్సు, అవన్నీ కూడా మనస్సే ప్రధానం. కోరికకైనా బాధలకైనా మనస్సే. కాబట్టి ఆ మనస్సుని జయించగలిగే శక్తి ఈశ్వరారాధన వల్ల వస్తుంది. ఆ ఈశ్వరారాధన ఏ సమయంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందో మనకు
వేదం ప్రకారం చెప్పబడి ఉన్నాయి. కాబట్టి శివరాత్రి అంటే రాత్రి సమయంలో చేసేటువంటి పూజా విధానం కాబట్టి దీని 4 ప్రహరలుగా చెప్పబడి ఉంది. అనగా 4 జాములు లేదా 4 విభాగాలుగా చెప్పబడి ఉన్నటువంటిది. ఆ 4 విభాగాలలో మీరు శుచిర్భూతులై మీకు ఇంట్లోనైనా శివలింగాన్ని ఏర్పాటు చేసుకోండి, లేదా శివాలయానికి వెళ్ళైనా ఆ సమయంలో, ఆ చెప్పబడినటువంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి పదార్థాలతో అభిషేకం చేయండి, అర్చన చేయండి. అన్నిటికంటే బెస్ట్ అయినటువంటిది ఏంటంటే మన ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సమయాలు 4 సమయాలు ఉంటాయి. ఈ 4 సమయాలలో చెప్పబడేటువంటి ద్రవ్యాలని మీరు వెతికి తెచ్చుకొని మీరు ప్రశాంతముగా నిర్మలమైన మనస్సుతో ఈ శివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి వేదం చెప్పినటువంటి విధంగా మీరు గనక చేసినట్లయితే, వేదమే ప్రమాణము, సకల సమస్యలు తీరడానికి వేదమే ప్రమాణం, సకల కోరికలు తీరడానికి వేదమే ప్రమాణం. ఎందుకంటే వేదం నుంచి వచ్చినవే ఈ మంత్రాలు. ఈ మంత్రాలతోనే మనం అభిషేకము, పూజలు, హోమాలు, అర్చనలు చేస్తున్నాం. కాబట్టి ఏ సమయాలు చెప్పబడి ఉన్నాయనంటే, మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి శివరాత్రి అనగా రాత్రి సమయంలో చేసేటువంటి పూజలు కాబట్టి ప్రధానంగా చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉండేటువంటి సమయాన్నే మనం మాస శివరాత్రిగా పిలుస్తాం. ప్రతి నెల చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్నప్పుడే మాస శివరాత్రి చేసుకుంటాం. అందున ఈ మాస శివరాత్రిలోకెల్లా మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రే మహాశివరాత్రి అవుతుంది. కాబట్టి విష్ణువుని అనుగ్రహించడానికైనా, బ్రహ్మ యొక్క గర్వాన్ని దించడానికైనా ఈశ్వరుడు శివలింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి. కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున లింగ రూపముగా ఈశ్వరుణ్ణి ఈ చెప్పబడినటువంటి సమయంలో చెప్పబోయేటువంటి పదార్థాలతో అభిషేకం చేయాలి, చెప్పబోయేటువంటి పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే నైవేద్యం కూడా మీరు ఇంట్లో చేసుకోగలిగేటువంటివే చెప్పబడతాయి. ఏమా సమయాలు? మొదటి ప్రహర అనగా లేదా మొదటి జాము సాయంత్రం 6:23 నుంచి 9:24 మధ్యకాలం. ఈ కాలంలో ఈశ్వరుణ్ణి అనగా శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి, పద్మాలతో అర్చన చేయాలి. పద్మాలు అనంటే తామర పుష్పాలు కావచ్చు, కలువ పూలు కావచ్చు, ఏవైనా కానీ వాటితో ఈశ్వరుడికి అర్చన చేయాలి. 1,00,000 తామర పుష్పాలతో అర్చన చేసినటువంటి వ్యక్తికి రాజపదవి లభిస్తుంది అని చెప్పబడి ఉంది. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులం కాబట్టి పద్మాలతో అర్చన చేయండి. తదనంతరం పెసరపప్పు ప్లస్ బియ్యము కలిపినటువంటి వాటితో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టిన తరువాత ఈ 3 గంటల్లోనే ఋగ్వేద మంత్రాలతో ఈశ్వరుణ్ణి స్తుతించాలి. ఇక రెండవ జాము 9:24 నుంచి మధ్యరాత్రి 12:25 మధ్యకాలము. ఈ సమయంలో ఈశ్వరుణ్ణి కేవలం పెరుగుతోనే అభిషేకం చేయాలి, తులసి దళాలతో అర్చన చేయాలి, బెల్లం పాయసం నైవేద్యముగా పెట్టాలి, యజుర్వేద మంత్రాలు వినిపించాలి ఈశ్వరుడికి. ఇక 3వ జాము, 3వ ప్రహర అంటారు, 3వ సమయం మధ్యరాత్రి 12:25 నుంచి తెల్లవారుజామున 3:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈశ్వరుడిని నేతితో, ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. ఇక మారేడు దళాలతో అర్చన చేయాలి. ఇక నువ్వుల పొడితో చేసినటువంటి తినుబండారములు, నువ్వుల పొడితో కలిపినటువంటి నువ్వుల లడ్డూలు కావచ్చు, నువ్వుల పొడి పంచదార కలిపినటువంటి లేదా నువ్వుల పొడి బెల్లంతో చేసినటువంటి తినుబండారములు ఈశ్వరుడికి నైవేద్యం చేయాలి. ఇక సామవేద మంత్రాలు ఇక్కడ ఈశ్వరుడికి వినిపించాలి. ఇక ఆఖరిదైనటువంటి 4వ ప్రహర లేదా 4వ జాము లేదా 4వ సమయం తెల్లవారుజామున 3:26 నుంచి తెల్లవారితే 6:27 వరకు ఈశ్వరుడిని తేనెతో అభిషేకం చెయ్యాలి. ఇక నీలోత్పలాలతో పూజ చేయాలి. నీలోత్పలాలు అనంటే బ్లూ కలర్ పుష్పములతో ఈశ్వరుడిని అర్చన చేయాలి. కలువ పూలు, కొంతమందికి బ్లూ కలర్లో కలువ పూలు ఉంటాయి, ఆ పూలు దొరకడం చాలా దుర్లభం. దొరికితే అదృష్టవంతులు. ఆ పూలతో ఈశ్వరునికి అర్చన చేయండి. లేదు ఆ బ్లూ కలర్లో చామంతి పూలు దొరుకుతాయి, చామంతి పూలతో అర్చన చేయండి. లేదు శంఖు పుష్పి పూలు అని అంటారు, అది చాలా గొప్పదైనటువంటిది, ఈశ్వరునికి చాలా ఇష్టం.
ఆ నీలోత్పలాలతో ఇంకా నీలి రంగులో ఉన్నటువంటి శంఖు పుష్పాలతో ఈశ్వరుని అర్చన చేయాలి. అప్పుడు కేవలం అన్నమే నైవేద్యంగా పెట్టాలి. ఇంట్లో ప్రెషర్ కుక్కర్లో పెట్టినటువంటి అన్నం కాదు, ఎందుకంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది. మీరు గంజి వార్చినటువంటి అన్నం కొద్దిగానైనా కానీ గంజి వార్చినటువంటి అన్నాన్ని ఒక తెల్ల బట్టలో వేస్తే పూలు పూలుగా అన్నం రెక్కరెక్కలుగా వస్తుంది. ఆ అన్నాన్ని ఈశ్వరుడికి నైవేద్యంగా పెట్టాలి. అథర్వణ వేద మంత్రాలు చదవాలి. ఇవి ఈ 4 జాముల్లో ఏ వ్యక్తి అయితే వేదం చెప్పినటువంటి విధంగా ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తాడో అటువంటి వ్యక్తికి అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి, కోరికలు వాటంతటవే నెరవేరుతాయి. కలియుగం ధనమిదం మూలం జగత్. కాబట్టి డబ్బు రావాలి అన్నా, ఆర్థిక బాధలు తొలగిపోవాలన్నా ఈశ్వరుని ఆరాధనే చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడంతా కూడా మనిషికి ఆరోగ్యంగా ఉండాలి కదండి. కాబట్టి ఈశ్వరుడికి శివరాత్రి రోజున సమర్పించిన ప్రతి నైవేద్యము ఈశ్వర ప్రేరితమై ఉంటుంది. ఆ ఈశ్వరుడికి ఏ పదార్థంతో అభిషేకం చేస్తామో ఆ పదార్థం అంతా కూడాను శక్తివంతమవుతుంది. కాబట్టి ఇప్పుడు అభిషేకం చేసినటువంటివి ఇవన్నీ కూడా కొంత ఆ రోజుకి మాత్రమే ఉపయోగపడతాయి, తర్వాత తీసుకోవడానికి. మనకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అన్నప్పుడు ఈ 4 జాములు 4 ప్రహరలలో చెప్పినటువంటి పదార్థాలతో ఈశ్వరుని అభిషేకం చేస్తారు కదా. ఆ పదార్థాలతో పాటుగా మీరు విరివిగా దండిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఏది నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఆ డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేయండి. అభిషేకం చేసేటప్పుడు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటిది సోషల్ పోస్ట్ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఏంటంటే మంచి బ్రాహ్మణుని పిలిపించుకోండి. లేదు, కొంతమందికి అందరికీ బ్రాహ్మణుని పిలిపించుకునే శక్తి ఉండదు. అప్పుడు కేవలం మీ మనస్సు నిండా ఆ ఈశ్వరునే తదేకముగా ధ్యానం చేస్తూ ఆ శివలింగాన్ని చూస్తూ శివాయ నమః అంటూ చెప్పినటువంటి పదార్థాలతో అభిషేకం చేయండి. డ్రై ఫ్రూట్స్తో కూడా శివాయ నమః అంటూ ఓం నమః శివాయ మాత్రం అనకండి. అది పంచాక్షరి మంత్రము, ఉపదేశం ఉంటేనే ఆ నామాన్ని జపించాలి. కాబట్టి శివాయ నమః అనుకుంటూ ఆ ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఆ డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేయండి. ఆ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక పక్కన బౌల్లో పెట్టుకోండి. ఈ 4 జాముల్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, చేసినవన్నీ పెట్టుకొని ఇంటిల్లి పాది కూడాను కొద్దిగా మీకు నచ్చినప్పుడల్లా తింటూ ఉండండి. అది శక్తివంతమవుతుంది, మీకు ఎనలేని ఆరోగ్యాన్ని ఇస్తుంది, పిల్లలకి ఆరోగ్యము సౌష్ఠవం కలుగుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైంది ఇంతకుముందు మొదట్లో చెప్పుకున్నాం, అన్నిటికంటే మనస్సే ప్రధానం. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని తట్టుకోగలిగేటువంటి శక్తి మానవుడికి కలుగుతుంది. ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి తెలివితేటలు మనకు కలుగుతాయి. తద్వారా మనకు అనుకున్నటువంటి అన్ని రంగాలలో మనదే పైచేయిగా ఉంటుంది. శివానుగ్రహం సెకనులో 1,000,000 వంతు మన మీద పడిందా, మన 3 తరాలు భవిష్యత్తు తరాలు కూడా ఆనందంగా 5,000 నోట్లో పోయే విధంగా మన జీవితం సంతోషకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైనా మనిషిని నమ్మినవాడు చెడిపోయిన వాడు ఉంటాడే తప్ప దైవాన్ని నమ్మినవాడు చెడిపోయినవాడు ఎప్పుడూ ఉండడు. కాబట్టి 1000 సూర్యగ్రహణాలు 1000 చంద్రగ్రహణాలతో ఉన్నప్పుడు ఇష్ట దైవాన్ని పూజిస్తే ఎంతటి ప్రభావవంతమైనటువంటి ఫలితము పుణ్యము కలుగుతుందో అంతటి ప్రభావవంతమైనటువంటి పుణ్యఫలము ఆ శివరాత్రి రోజున ఈ చెప్పబడినటువంటి వేదం ప్రకారం చెప్పబడినటువంటి విధంగా అభిషేకము అర్చన చేసినటువంటి మానవుడికి కలుగుతాయని చెప్పి మనకు శివపురాణంలో చెప్పబడింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మానవుడు తెలిసి కొన్ని తప్పులు, తెలియక కొన్ని తప్పులు చేస్తాడు. జ్ఞానకృత అజ్ఞానకృత రహస్యకృత పాపములు కొన్ని ఉంటాయి. ఈ పాపములన్నీ కూడా మహాశివరాత్రి రోజున ఈ విధంగా వేదం చెప్పినటువంటి ఈ విధంగా అభిషేకము అర్చన చేసినటువంటి మానవుడికి ఆ పాపరాశి అంతా తొలగిపోయి పుణ్యరాశి పెరుగుతుంది. ఈ కారణం చేత ఎంతోమంది మహాశివరాత్రి పుణ్య ప్రభావము, మహాశివరాత్రి వ్రతాన్ని నియమాన్ని ఆచరించినటువంటి మానవుడికి ఇహజన్మలో సుఖము, పరజన్మలో సౌఖ్యము, శివ సాయుధ్యము కలుగుతుంది. ఒక్కడి గుర్తుపెట్టుకొని సోషల్ పోస్ట్ ప్రేక్షకులారా, విష్ణువు అనుగ్రహించాడు అనంటే కష్టాలన్నీ పెడతాడు. అంటే ఎటువంటి కష్టములంటే జన్మజన్మల నుంచి వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మలు, సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మ పాప ఫలితమంతా కూడా కష్టాల రూపంలో మనల్ని అనుభవింపచేసి చివరికి అంతులేని మోక్షాన్ని విష్ణువు ప్రసాదిస్తాడు. కానీ ఈశ్వరుని యొక్క శక్తి ఎటువంటిదంటే ఒకవైపు మన జన్మజన్మల నుంచి వచ్చినటువంటి సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మ దోషములన్నీ తొలగిస్తూనే
ఇహంలో సౌఖ్యము, పరంలో మోక్షాన్ని ప్రసాదించే ప్రదాత ఈశ్వరుడు. అందుకనే గమనించుకుంటే భాగవతోత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా విష్ణుని ఆరాధించినటువంటి త్యాగరాజు కానీ, అన్నమయ్య కానీ, రామదాసు కానీ, ప్రహ్లాదుడు కానీ, శివచక్రవర్తి కానీ వీళ్ళందరూ కూడా కష్టాలు పడ్డారు, పరీక్షలకి ఒడ్డొగ్గి చివరికి కైవల్యాన్ని పొందారు. కానీ ఈశ్వరుని ఆరాధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా, మనకు చెప్పాలంటే దేవతలు రాక్షసులు అని అంటారు, రాక్షసులందరూ కూడా సుఖాలు ఇక్కడ అనుభవించి స్వర్గాన్ని పొందిన వాళ్ళు. ఎందుకు? ఈశ్వరుని, ప్రతి రాక్షసుడు కూడా ఈశ్వర వర ప్రభావం చేతనే యోగాన్ని పొందినటువంటి వాళ్ళు. కాబట్టి ఈశ్వర శక్తి అటువంటిది. కాబట్టి ఈశ్వర శక్తి సంపూర్ణంగా ఉండేటువంటి రోజు ఒక్క మహాశివరాత్రి రోజున. కాబట్టి ఇప్పుడు వేదం చెప్పినటువంటి విధంగా మీరు నియమాలను పాటించండి. తప్పకుండా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి, సమస్యలు అనతి కాలంలోనే తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇది నాకే కాకుండా ఇంకా మా బంధువులందరికీ తెలియచేస్తే బాగుంటుంది, నాకు తెలిసిన వాళ్ళకి తెలియచేస్తే బాగుంటుందంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే సోషల్ పోస్ట్ యాజమాన్యం వారు బృహత్తరమైనటువంటి ప్రణాళికతో, అంతకుమించి సమాజం మీద బాధ్యతతో మంచి మంచి వీడియోలు చేయాలనే సంకల్పం. ఎందుకంటే సమాజ హితాన్ని కోరి చేయాలనేటువంటిది. ఇక్కడ ఏదో అభూత కల్పనలో లేకపోతే తెలియని ఏదో లేని విషయాల్ని చొప్పించి మిమ్మల్ని అందరినీ కూడా అజ్ఞానంలోకి నెట్టేటువంటి విధంగా కాకుండా కేవలం శాస్త్రం ఏ విధంగా చెప్పబడిందో అటువంటి శాస్త్ర ప్రకారమైనటువంటి విషయాల్ని మీకు తెలియచేయాలనేటువంటి సదుద్దేశం, సంకల్పంతో సోషల్ పోస్ట్ యాజమాన్యం వారు ఇక ముందు నుంచి మంచి మంచి వీడియోలు అనేటువంటివి మీకు అందించాలనే సత్సంకల్పంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసే విధంగా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే అంతగా ఈ వీడియో ప్రజల్లో దూసుకెళ్తుంది. తద్వారా మంచి విషయాలని, నిజాయితీతో కూడుకున్నటువంటి విలువైన విషయాన్ని మీరు 10 మందికి పంచిన వాళ్ళు అవుతారు. ఎందుకనంటే ఈ చెప్పబడేటువంటివన్నీ కూడా విషయాలన్నీ కూడా శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది. కాబట్టి ఇందులో విలువైన సమాచారం కొన్ని జీవితాల్ని బాగు చేస్తుంది. కాబట్టి వాళ్ళకి దక్కే పుణ్యంలో మీకు భాగం అవుతుంది. కాబట్టి మంచిని చేసిన వాళ్ళు అవుతారని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.